హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ 1Bకి సంబంధించి లోకస్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఇఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ -1, 5 సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P. ఓకే, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ సెగ్మెంట్ యొక్క పాయింట్స్ వచ్చేసి 2, 3 అండ్ -1, 5. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ సెగ్మెంట్ ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకోండి. ఏ యొక్క పాయింట్స్ వచ్చి 2, 3, బి యొక్క పాయింట్స్ వచ్చి -1, 5. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి. లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, 3 అండ్ -1, 5 సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P. సో ఈ రెండు కూడా P అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి అంటున్నాడు. ఓకే, దే ఆర్ పర్పెండిక్యులర్, దే ఆర్ మేకింగ్ ఏ 90 degree హియర్. ఓకే, ఈ యొక్క డయాగ్రామ్ని మనము కాస్త రివర్స్ డైరెక్షన్లో వేద్దాం, దెన్ వీ విల్ గెట్ ఏ క్లారిటీ. సో ఇప్పుడు P అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, దిస్ ఈజ్ 90 degree. ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఉంది. ఓకే, బి వచ్చేసి -1, 5. సో ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఇక్కడ హైపోటెనస్ అవుతుంది. ఓకే, ఏబి అనే లైన్ సెగ్మెంటు పి అనే ఒక పాయింట్ దగ్గర 90 degrees ఫామ్ చేస్తుంది యాంగిల్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ దట్ హియర్ let the point be, let the point PB x, y. x, y అనుకోండి. దీన్ని P అనే పాయింట్ని మీరు x, y అని తీసుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క డయాగ్రామ్లో PB ఈజ్ పర్పెండిక్యులర్ టు PA. PB అనే లైన్ సెగ్మెంటు PA అనే లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో దే ఆర్ మేకింగ్ 90 degree. సో ఇఫ్ two lines are perpendicular, the product of their slopes is equal to -1. If two lines are perpendicular, the product of their slopes ఈజ్ -1. సో ఇది ఒక కండిషన్. సో బేసిక్గా స్లోప్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. స్లోప్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. ఒకటి ఏ x1, y1 అనే పాయింట్, బి x2, y2 అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్కి 2 పాయింట్స్ ఉంటే దీని యొక్క స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి y2 - y1 బై x2 - x1. సో ఇక్కడ స్లోప్ ఫార్ములా మనము రాసాము y2 - y1 బై x2 - x1. సో ఇక్కడ అకార్డింగ్ టు ద ప్రాపర్టీ ఏంటంటే రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ని మల్టిప్లై చేస్తే అది -1కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈజ్ m1 ఇంటూ m2. ఫర్ ఎగ్జాంపుల్ m1 ఈజ్ ద స్లోప్ ఆఫ్ PB, m2 ఈజ్ ద స్లోప్ ఆఫ్ PA. ఆ రెండు స్లోప్స్ ఇంటూ చేస్తే మనకి -1కి ఈక్వల్. సో స్లోప్ ఎలా వస్తుంది, m1 స్లోప్ ఎలా వస్తుంది, P పాయింట్ని B పాయింట్ని కంపారిజన్ చేయండి, మీకు స్లోప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది x1 అనుకోండి, ఇది y1 అనుకోండి, ఇది x2, ఇది y2. స్లోప్ ఫార్ములా వచ్చేసి y2 - y1.
y2 అంటే ఇక్కడ 5 మైనస్ y1 అంటే y బై x2 మైనస్ x1. x2 వచ్చేసి ఇక్కడ -1 మైనస్ x1 ఈజ్ నథింగ్ బట్ x ఇంటూ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ PA. దీని యొక్క స్లోప్ కావాలి కదా. సో దీన్ని x1 y1 అనుకుంటే దీన్ని x2 y2 అనుకోండి. ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దిస్ ఈజ్ ద స్లోప్ ఫార్ములా. సో ఇందులో y2 వచ్చేసి 3 మైనస్ y1 ఈజ్ నథింగ్ బట్ y బై x2 వచ్చేసి 2 x1 is nothing but x, that is equal to -1. So now you see, multiply both. Okay, 5 into 3 minus y minus y into 3 minus y. That is the numerator part we completed. In the denominator, -1 into 2 minus x minus x into 2 minus x, that is equal to -1. 5 into 3 minus y, 5 3 is a 15, 15 plus into minus is minus, 5 into y is nothing but 5y, plus into minus is minus, 3 into y is 3y, minus into minus is plus, y into y is y square. See the denominator, -1 into 2 minus 2, minus into minus is nothing but plus, 1 into x is nothing but x here, minus x into 2 is nothing but minus 2x, minus into minus is plus, x into x is x square, that is equal to -1. So just you see here, any simplification do here. 15 minus 5y minus 3y is nothing but minus 8y plus y square. Okay, here -2 plus x minus 2x is nothing but minus 1x plus x square, that is equal to -1. So take that -1 as -1 by 1. Do cross multiplication. We are doing cross multiplication. So 1 into 15 minus 8y plus y square, that is equal to -1 into, okay, -2 minus 1x plus x square. Okay, now we multiply. 1 into 15 is nothing but 15, 1 into minus 8y is nothing but minus 8y, 1 into y square is nothing but y square. Here you see -1 into -2 is nothing but +2, -1 into minus 1x is nothing but +1x, -1 into plus x square is nothing but -1x square. Now we bring all terms to one side. So this is 15 minus 8y plus y square minus 2 minus 1x plus 1x square, that is equal to 0. Now arrange in standard form. X square, after that y square, after that x minus 1x minus 8y. What is the constant term? 15 minus 2 is nothing but 13. That is equal to 0. This is a required locus equation. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.